దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము విశ్వసనీయుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు సూర్యుని మన కొరకు ఉదయింపచేస్తున్నారు. గత రాత్రి చల్లని చందమామను మన కోసం పంపించారు. చూడండి, ఈ లోకంలో మనకి కావలసినవన్నీ కూడా సమకూర్చి పెట్టే దేవుడు, రాజాతి రాజు, ప్రభువుల ప్రభు ప్రతి క్షణము కూడా మన వైపు ఒక కన్ను పెట్టి చూస్తూ ఉంటారు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఎప్పుడు ఆదుకోవాలో, ఎప్పుడు మనం సంతోషంగా ఉన్నామో, ఎలా మనల్ని సంతోషంగా ఉంచాలో, సైతాను బాధ నుంచి ఎలా మనల్ని విడిపించాలో, ప్రియులారా ప్రతి క్షణము ఆ దేవుడు నీ గురించి, నా గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మన సొంత తల్లిదండ్రులు కూడా తమ పనుల్లో పడిపోయి వాళ్ళ పనుల్లో బిజీగా ఉండవచ్చు. కానీ నిన్ను సృష్టించిన, నన్ను సృష్టించిన ఆ పరలోకపు తండ్రి మాత్రము ఎప్పుడు కూడా ఆకాశమును ఒక తెరవలె తొలగించంట నీ వైపు, నా వైపు ఆయన చూస్తూ ఉంటారు. మనం ఎప్పుడెప్పుడు ఆ ప్రభుని స్తుతిస్తామా అని. ప్రియులారా చూడండి, 45వ కీర్తనలో ఆ ప్రభువు రాజు, ఆ ప్రభు యొక్క రాజరికాన్ని గురించి ప్రతి క్షణము కూడా మనం స్తుతిస్తూ ఆనందిస్తూ ఉండాలి. ఆ ప్రభువుని గురించి మన జీవితంలో చేసిన ఒక్కొక్క అద్భుతము, ఆశ్చర్యక్రియలు మనం తలంచుకున్నప్పుడు మన హృదయము రమ్యమైన గీతములతో పొంగి పొర్లే పాత్రలాగా ఉండాలని ఆ ప్రభు కోరుకుంటున్నారు ప్రియులారా. కానీ మన హృదయం ఒక్కసారి మనం తొంగి చూసినప్పుడు, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నాం, ఆ హృదయానికి ఉన్నంత మోసము, కపటము మరి దేనికి కూడా లేదు. ఎందుకంటే ఆ హృదయంలో నివసిస్తున్న దేవుణ్ణి మనము కనుగొనలేకపోతున్నాం. కానీ ఈ లోకంలో మన భౌతిక కన్నులతో చూసిన ప్రతి దానికి ఆకర్షితులమై ఆ ఆకర్షణను, ఈ లోక ఆకర్షణను మన హృదయంలో పెట్టుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, మనుషులకి మనము ఆకర్షింపబడినప్పుడు వాళ్ళు మన వైపుకి ఆకర్షింపబడకపోవచ్చు. మనం వాళ్ళని ప్రేమించినంతగా వాళ్ళు మనల్ని ప్రేమించకపోవచ్చు. అప్పుడు మనకి ఎంతో దుఃఖం, ఎంతో కష్టంగా ఉంటుంది. ఎన్నెన్నో వస్తువులని లోకంలో మనం చూసినప్పుడు అవి ఎంతో మంచిగా మనకు ఉపయోగకరంగా కూడా ఉండవచ్చు. కానీ మన సొంత శక్తి ద్వారా మనం వాటిని పొందలేకపోవచ్చు. ఈ లోక ఆకర్షణలన్నిటినీ మనం పొందలేని దానన్నిటినీ, మనల్ని పట్టించుకొని వాటన్నిటినీ మనమేమో మన హృదయంలో పెట్టుకొని దాని గురించి కలత చెందుతూ ఉంటాము. మన గురించి పట్టించుకొని దాని గురించి మనమేమో వారి వెంట వెళ్తాము. ప్రతి క్షణము మనము ఒక్కరమే ఈ లోకంలో ప్రభు కొరకు జీవిస్తున్నామన్నట్లుగా మన మీదనే తన దృష్టిని పెట్టి మన కొరకే పరలోకంలో వేచి ఉన్న ఆ పరలోకపు తండ్రి దగ్గరికి మాత్రము మన హృదయంతో ఆయనని ఆరాధించము. ప్రియులారా, ఈ లోకంలో మనం సృజింపబడిందే ఆ ప్రభుని స్తుతించడానికి, ఆరాధించడానికి. ఈ లోకంలో దేవుడు మనకు చేస్తున్న ఒక్కొక్క ఆశ్చర్యక్రియను, అద్భుత కార్యాన్ని, మనకు తీరుస్తున్న ఒక్కొక్క పనిని మనం గుర్తు చేసుకొని ఆ దేవుడికి మనం వందనం చెప్పలేకపోతే మనం ఎలా పరలోకానికి వెళ్ళగలము? ఎందుకంటే పరలోకంలో ఏమి జరుగుతుందో ఈ లోకంలో మనం నేర్చుకోగలిగితేనే మనం పరలోకానికి వెళ్ళగలం. ఏం జరుగుతుంది పరలోకంలో? దర్శన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అపోస్తులైన యోహాను పరలోక దర్శనాన్ని ఆయన చూసినప్పుడు దర్శన గ్రంథంలో రాస్తున్నాడు, ఒక గొప్ప జన సమూహము, జల గర్జన లాంటి మహాజన సమూహము, ఒక సౌండ్, ఆయనకి ధ్వని వినిపిస్తూ ఉందంట. చూడండి, జలపాతం లాంటి ధ్వని అంటే అది ఒక్కసారి వచ్చి ఆగిపోతుందా? లేదు కదా. అది కంటిన్యూస్గా నిరంతరంగా ఆ జలపాతం యొక్క ధ్వని వినిపిస్తూ ఉంటుంది. ఆయన జాగ్రత్తగా గమనించాడంట.
వీళ్ళు ఏం చెప్తున్నారు? ఈ జలపాతం లాంటి ధ్వని ఎన్ని కోట్లాది మంది ఏం పలుకుతున్నారని జాగ్రత్తగా విన్నప్పుడు మన దేవుడు, ఆయన గొప్పవాడు, రక్షకుడు, ఆయన సార్వభౌమాధికారి, సర్వశక్తిమంతుడు అని ఆ దేవుని వాళ్ళు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో స్తుతిస్తూ ఉన్నారంట, ఆరాధిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. ప్రియులారా చూడండి, యెషయా ప్రవక్త కూడా 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, పరలోక దర్శనాన్ని చూసినప్పుడు పరిశుద్ధులు 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 అని ఆ యొక్క దూతలు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ లోకంలో దేవుని దగ్గర నుంచి ఇన్ని మేలులు పొందుకుంటూ మన హృదయంలో ఈ లోకానికి చెందిన వాటితో నింపుకుంటున్నాం, కానీ మనకి ఇంత మేలు చేస్తున్నా, ఇంత ఆశీర్వదిస్తున్నా ఆ దేవాతి దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం స్తుతించగలుగుతున్నామా? మన యొక్క మనం దేవుని యొక్క ఆలయంగా ఉన్నాం. ఈ దేహంలోని ప్రతి అవయవంతో ఆ దేవుని స్తుతించాలి. 45వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, నా నాలుక ఒక నిపుణుడైన లేఖిని వలె, నా నాలుక గొప్ప గొప్ప కవితలు, గొప్ప గొప్ప కీర్తనలు నీ కొరకు వ్రాస్తూ ఉందయ్యా. నిజంగా ప్రియులారా, 19వ కీర్తనలో మనం చదువుతున్నాం, ప్రభా నా నోటి మాటలన్నీ, నా హృదయ ధ్యానం అంతయు నీకు మాత్రమే చెందనుగాక. ప్రియులారా, అలా ప్రతిరోజు ఆ ప్రభుని మనం స్తుతించగలిగితే, ఒకవైపు మన హృదయము అంటే మన ఆత్మ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, మన యొక్క దేహము, మన నాలుక ఈ లోకానికి చెందిన మాటలు మాట్లాడకుండా ఆ ప్రభుని కీర్తనలతో స్తుతిస్తూ ఉన్నప్పుడు మన మనస్సు తప్పకుండా నూతనీకరించబడుతుంది. అప్పుడు ప్రియులారా, ఈ మనస్సులోని ఈ లోకానికి చెందినదంతా కూడా పూర్తిగా కలుషితమైనది తీసివేయబడి, ప్రతి క్షణము కూడా ఈ లోకంలో మనల్ని నడిపించగలిగిన ఆ దేవుణ్ణి మనము స్తుతించగలుగుతాము. ఎందుకు ఆ ప్రభుని మనం స్తుతించాలి? ఆయన జయవీరుడు. ఈ లోకంలో అన్నిటిని కూడా ప్రభు జయించాడు. ప్రియులారా, ఈ లోకంలో ఎన్నెన్నో జయించిన వాళ్ళు, ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉండవచ్చు, కానీ మరణాన్ని జయించిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు. కేవలము యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే మరణాన్ని జయించి మృత్యుంజయుడై తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నారు. ప్రియులారా, ప్రథమ ఫలముగా, ప్రథమ పుత్రుడుగా తండ్రి కుడి ప్రక్కన కూర్చొని నన్ను కూడా ఆ మనకి సంభవించబోయే ఆ మరణాన్ని జయింప చేయడానికి, ఆ విజయలంగా మనం కూడా ప్రభు యొక్క నడిచిన దారిలో మనం కూడా మనల్ని నడిపించడానికి ప్రభు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ లోకంలో ఎప్పటికీ మనం ఉండబోము, కాబట్టి ఒకరోజు తప్పకుండా మనం కూడా మృత్యుంజయులము కావాలి. మన ఆత్మను పరిశుద్ధాత్మతో కలిపి పరలోకంలో మనం నిత్యత్వంలో మనం ఆనందించడానికి ఈ లోకంలో, ఈ యొక్క దేహం అనే దేవాలయంలో ఈ లోకానికి చెందినది ఏది కూడా లేకుండా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము మనము నిద్రిస్తున్నప్పుడు కూడా మన పెదవులు జిహ్వ బలిని ఆ ప్రభువునకు సమర్పించాలి. ప్రియులారా, ఆ ప్రభువునకు ఈ లోకంలో అసాధ్యమైనది, అసాధారణమైనది, ఆ ప్రభువునకు ఈ లోకంలో ఆయన చెయ్యలేనిది అంటూ ఏమీ లేనప్పుడు, మరి ఈ లోకంలో మన సొంత శక్తి ద్వారా ఏదేదో చేయాలని ప్రయత్నించి అది చెయ్యలేక విఫలం కావడం కంటే, తన యొక్క శక్తి సామర్థ్యములను మనకివ్వడానికి సిద్ధంగా ఉన్న ఆ ప్రభువుని ఉదయమే లేచి కొద్దిసేపు ఆ స్తుతి గీతాలతో పూర్ణ హృదయంతో ఆ ప్రభుని స్తుతించినప్పుడు, ఆ ప్రభుకి ఆ రోజంతా మనం అప్పగించినప్పుడు, వాక్యం తీసుకొని ధ్యానించినప్పుడు, ఆ రోజంతా ఎలా జరగబోతుంది, ఏ ఏ పరిస్థితులను మనం ఎదుర్కోబోతున్నామో ఆ వాక్యము ద్వారా ప్రభు యొక్క జ్ఞానాన్ని మనం పొందగలిగినప్పుడు ఈ లోకంలో మనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కొన్నిసార్లు ప్రియులారా, ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభుకి స్తుతిగానాలు పాడుతూ ఉంటాం, కానీ శ్రమలు, శోధనలు కలిగినప్పుడు మనలో నివసిస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడకుండా మన సొంత శక్తి ద్వారా దాన్ని ఎలా జయించగలమని ప్రయత్నిస్తూ ఉంటాం.
చూడండి ప్రియులారా, పడవలో యేసుప్రభు నిద్రిస్తూ ఉన్నప్పుడు శిష్యులు కూడా ఆ పడవ మునిగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసుప్రభు వారితో ఉన్నారని మర్చిపోయారు. ప్రభువు వారితో ఉన్నప్పుడు అప్పటి వరకు ఎన్ని ఆశ్చర్యక్రియలు, ఎన్ని అద్భుతాలు చేశారు. వాళ్ళు సొంత కన్నులతో, భౌతిక కన్నులతో చూశారు. వాళ్ళు స్వయంగా ప్రభువుతో ఉన్నారు. అవన్నీ కూడా చూసిన తర్వాత కూడా ఆ పడవలను, అలను చూసి భయపడిపోయారు. ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నారు? కనీసం ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, నేను ప్రభా మీరున్నారు, మేము ఇప్పుడు తప్పకుండా ఈ యొక్క ప్రమాదం నుంచి బయటపడతాం, అలాంటి విశ్వాసపు మాటలు పలకడం లేదు ప్రియులారా. ప్రభా మేము మరణించబోతున్నాం అంటే ప్రభుని వాళ్ళు ఎంతగా నమ్మగలిగారు? నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా ప్రభుని మనలో నివసిస్తున్న ప్రభుని మనం కనుగొనలేకపోతే, ప్రభు ఎక్కడో ఉన్నాడని, ఎక్కడో పరలోకంలో ఉన్నాడని, ఆయనకు మన పరిస్థితి తెలియడం లేదని అనుకుంటాం. కానీ నిజంగా ప్రతిరోజు నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. నాకు ఏమేమి సంభవిస్తుందో ఆ ప్రభువుకు తెలియకుండా నీ దగ్గరికి రాదు. కాబట్టి అన్ని పరిస్థితులలో ఆ ప్రభునకు సమర్పించి నేను స్తుతిస్తూ ఉంటాను. ఆ ప్రభువే గొప్ప కార్యాలు చేస్తారని ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా, యెరికో పట్టణం చుట్టూ వాళ్ళు చేయగలిగింది యుద్ధాలు చేయలేదు, వాళ్ళు రథముల మీద వెళ్ళలేదు. కానీ దేవుని ఆజ్ఞకు బద్దులై యెరికో పట్టణము చుట్టూ వాళ్ళు తిరిగి గొప్ప సంగీతముతో, గొప్ప నాదముతో, గొప్పగా చప్పట్లు కొడుతూ వారు ప్రభుని స్తుతించినప్పుడు ప్రియులారా, మనుషులుగా ఎవరు చేయలేనిది స్తుతుల సింహాసనముపై దిగి వచ్చిన దేవుడు ఆ యెరికో పట్టణాన్ని వాళ్ళ సొంతం చేశారు. ఈరోజు నీ జీవితంలో ఏ యెరికో పట్టణం ఉందో, ఏది ఒక గట్టి గోడల్లాగా ఉండి నిన్ను ముందుకు సాగలేక చేస్తున్నాయేమో, ఏ బంధనంలో నీవు ఉండి బయటికి రాలేకపోతున్నాను, ఎంత ప్రయత్నించినా ఏమీ జరగడం లేదంటున్నాం. ఒకే ఒక్క ఆయుధం ప్రియులారా, స్తుతించడం. ప్రభుని స్తుతించినప్పుడు ఆ స్తుతుల సింహాసనం మీద ప్రభువే స్వయంగా దిగి వస్తారు. 22వ కీర్తన 3వ వచనంలో, స్తుతుల సింహాసనముపై ఆసీనుడైన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆ స్తుతుల సింహాసనం నీ హృదయం కావాలి. ఉదయమే లేచి నీ హృదయాన్ని స్తుతుల సింహాసనంగాను సిద్ధం చేయగలిగితే చాలు. ఆ సింహాసనంపై ఆసీనుడైన పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజంతా కూడా నీ తరపున ప్రభు జీవిస్తారు. అపోస్తలుడైన పౌలు అంతగా అన్ని శ్రమల్లో కూడా ఎందుకు ధైర్యంగా జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడని ఎందుకు ధైర్యంగా చెప్పగలిగాడు? శ్రమలు లేవా, శోధన లేవా? కానీ అన్ని శ్రమల్లో, శోధనలో కూడా ప్రభువు నాలో జీవిస్తున్నాడనే ధైర్యముతో ముందుకు సాగలిగాడు. ఎన్నో పట్టణాల్లో యేసుప్రభు యొక్క సత్య సందేశాన్ని బోధించాడు. యేసుప్రభుతో ఉన్న వారి అపోస్తుల కంటే ఎక్కువ మందిని ప్రభు వైపుకి, సత్యం వైపుకి తిరగగలిగించాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి పిలుపు కూడా అదే. మనల్ని మనము ముందుగా స్తుతిగీతములతో ఆ ప్రభు వైపుకి తిప్పుదాం. తర్వాత మన లెక్కలో ఎవరోని ప్రభు ఉంచారో వారందరినీ కూడా మన జీవితము ద్వారా, స్తుతిగీతాల ద్వారా, మన జీవితంలో ప్రభు చేస్తున్న ఆశ్చర్యక్రియల అద్భుతాల ద్వారా ఆ ప్రభు యొక్క దారిలోనికి వాళ్ళు కూడా రావడానికి మన యొక్క కృషిని మనం చేద్దాం. అందుకు కావలసిన అభిషేకాన్ని మనకు అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. జయశీలుడవైన దేవా, నీకు స్తోత్రం. అయ్యా, మీకు ఈ లోకంలో అసాధ్యమైనది లేదు ప్రభా, మీకు స్తోత్రం. అయ్యా, మా శ్రమలను, శోధనలను మేము చూసినప్పుడు ప్రభా, అయ్యా వాటిని ఎలా జయించాలో అని మా శక్తియుక్తులను అయ్యా మేము వాటి మీద ఆధారపడి ఎన్నోసార్లు విఫలమైపోయాం ప్రభా. కానీ తండ్రి, మా ఆత్మలో పరిశుద్ధాత్మ దేవ, మీరు సార్వభౌమాధికారి, మీరు జీవిస్తున్నారు, మీరు రాజులకు రాజు, ప్రభువులకి ప్రభువు. మా యొక్క జీవితంలో ఏమేమి జరుగుతుందో మాకు తెలియకంటే ముందే అన్నీ ఎరిగిన దేవుడవయ్యా.
అయ్యా అన్ని మా పరిస్థితులకి నాయన పరిష్కారాన్ని కూడా ముందే సిద్ధము చేసి పెట్టిన దేవా నీకు స్తోత్రం. ఈ ఉదయకాలంలో మేమందరం కలిసి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నిన్ను స్తుతించుచుండగా, ఆరాధించుచుండగా అయ్యా ఈరోజు ఏమేమి పరిస్థితులను మేము ఎదుర్కోబోతున్నామో ప్రభువా వాటన్నిటిలో కూడా అయ్యా రాజునకు చెందిన బిడ్డలముగా ఈరోజు అన్నిటిలో విజయము పొందే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయంలో పరలోకపు తండ్రే స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని చెప్తున్నాడు, అయ్యా నీ రాజసింహాసనము అది యొక్క నిర్దిష్టంగా ఉంది, అది నిరంతరమైనది, నీతి అనే రాజదండము నీ చేతిలో ఉంది కదా, దానితో నీవు అందరినీ కూడా నీతి న్యాయములతో పరిపాలించదు అని పరలోకపు తండ్రియే యేసు ప్రభుల వారి యొక్క రాజరికం గురించి చెప్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆ రాజు అయిన యేసు ప్రభునకు చెందిన వాళ్ళం కాబట్టి ఈరోజు అన్ని విషయాలలో విజయం పొందుదాం, ప్రభుకి మహిమకరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉన్నాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.